ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే వాళ్ళకి బెయిల్ పొందే అర్హత లేదంటూ సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ అంతకుముందు తీర్పిస్తే, ఇప్పుడు అదే కోర్టులో మరొక ఇద్దరు న్యాయమూర్తుల బెంచి ఉపా పేరుతో ఎంతకాలం జైళ్లలో ఉంచుతారు, వదిలేయాలని తీర్పిచ్చిన నేపథ్యంలో ఇక విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేయాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్ట నిబంధనల కింద అరెస్ట్ అయిన వ్యక్తి దీర్ఘకాలం విచారణ ఖైదీగా ఉన్న పక్షంలో బెయిల్ మంజూరు చేయడం మీద న్యాయమీమాంస వచ్చింది. ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులైనటువంటి వ్యక్తులకు కఠిన నిబంధనలతో కూడిన ఈ చట్ట ప్రకారం బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టును ఒక ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. నిందితులు ఏళ్ల తరబడి జైల్లో ఉన్నందున వాళ్ళకి రాజ్యాంగ సూత్రమైన బెయిల్ నిబంధన, జైలు మినహాయింపు ప్రకారం బెయిల్ ఇవ్వచ్చని మరో ద్విసభ్య ధర్మాసనం 2 రోజుల క్రితం అభిప్రాయపడింది. ఒకే అంశం మీద 2 సమాన ధర్మాసనాలు వేర్వేరు తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ఈ న్యాయ వివాద అంశాన్ని పెద్ద ధర్మాసనానికి అప్పగించడం ఉత్తమని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు బుధవారం జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ పిబి వరాలే ధర్మాసనానికి విన్నవించారు. సుప్రీం ధర్మాసనం తప్పిదానికి పాల్పడిందని చెప్తున్నారని జస్టిస్ అరవింద్ కుమార్ ప్రశ్నించారు. పరస్పర విరుద్ధమైన తీర్పుల దృష్ట్యా ఉపా వంటి ముఖ్యమైన కేసులో నిర్దోషిత్వ భావన ప్రాధాన్యతను కోల్పోతుంది కాబట్టి విస్తృత న్యాయాంశాన్ని పెద్ద ధర్మాసనం పరిశీలించాల్సిన అవసరం ఉందని మంగళవారం వాదనల సందర్భంగా ఏఎస్జీ రాజు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తమకు బెయిల్ నిరాకరించడానికి సవాల్ చేసిన ఢిల్లీ అల్లర్ల కేసు నిందితులు అబ్దుల్ ఖాలిద్ సైఫీ, తస్లీం పిటిషన్ల మీద వాదనలు వినిపించేందుకు సమయం కావాలని ఏఎస్జీ బుధవారం విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.